సర్టిఫికెట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇకపై ఆ అవసరం లేదంటుంది ఏపీ సర్కార్. ఫింగర్ టిప్ తో పనులు చక్కబెట్టుకోవచ్చంటుంది. అది కూడా సేఫ్ గా, సెక్యూర్ గా. ప్రభుత్వ కార్యాలయాలు, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇవాల్టి నుంచి వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు సిద్ధమైంది. సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుంది. మొదటి విడతలో 161 సేవల్ని వాట్సాప్ ద్వారా అందించనుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన ఏపీ సర్కార్ ఇవాల్టి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనుంది. తొలి విడతగా దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖతో పాటు 121 రకాల సేవలు వాట్సాప్లో అందుతాయి. వాట్సాప్ ద్వారా సేవల్ని పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకి వివరించారు అధికారులు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. క్యాస్ట్, బర్త్ సర్టిఫికెట్లు, అడంగల్, నేటివిటీ లాంటి సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా అందిస్తారు. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన పని ఉండదు. సమయం ఆదా అవుతుంది. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నాం. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటాం. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు 2024 అక్టోబర్లో మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించనుంది. యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు.